సాయినాథ్ మహారాజుకి జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమపూర్వకంగా ఉండాలని, సద్గురువు చెప్పిన మాటల్ని ఆచరణలో పెట్టుకుంటూ రావాలని, దానికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ మనం ఈరోజు సత్సంగంలోకి వెళ్దాం. అన్నదానం అనేది భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలకి సెంటర్ పాయింట్. దీంట్లో రాసి ఉండేది అన్నదానం అనేది భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలకి సెంటర్. కూడలి. కూడలంటే 4 రోడ్లు కలిసేదానిని కూడలి అంటారు. ఉప్పుగూడలో బడ్జీ బాపు మహారాజ్ అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు వాళ్ళ అబ్బాయి గోపీనాథ్ అనే అబ్బాయి జీతం డబ్బు తెచ్చి జేబులో ఉంచుకున్నాడు. తెల్లవారింది, తీరా చూస్తే డబ్బు లేదు. గోకర్ణము నుండి ఎవరో ఒక అతిథి చాలా కాలము నుండి వారింట్లో భోంచేస్తున్నాడు. ఆ రోజే గోకర్ణం అతిథి వెళ్ళిపోయాడు. ఇంకా ఆటోమేటిక్గా అనుమానం ఆ అబ్బాయి మీదకే వెళ్తుంది. అక్కడ ఎంత గొప్పతనం అంటే, అందరికీ అనుమానం గోకర్ణ అతిథిపైనే ఉంది. ఈ బడ్జీ బాపు మహారాజ్ కుమారుడితో ఏమన్నాడంటే, నీ అజాగ్రత్త మూలంగా ఇంటికి వచ్చిన అతిథిని సేవించే భాగ్యం కోల్పోయానురా అని అన్నాడు. బా 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 అర్థమైంది పాయింట్? అక్కడ నొక్కు. అంటే కొడుకు డబ్బులు తెచ్చి పెట్టాడు, జోబులో పెట్టుకున్నాడు జీతం డబ్బులు. వాళ్ళ ఇంట్లో అప్పటి నుండి అతిథి ఉన్నాడు ఒక అతను. పొద్దున్న లేస్తే డబ్బులు లేవు, అతిథి లేడు. ఇంకా అతిథి మీదే కదా, ఇంకా డబ్బులు పోయిన దానికి బాధపడలా వాళ్ళ నాయన. నీ అజాగ్రత్త, అదే బీరువాలో పెట్టుంటే ఆ గోకర్ణం అతిథి ఉండేవాడుగా, వాడిని నేను సేవించుకునేవాడినిగా. నీ అజాగ్రత్త మూలంగా ఇంటికి వచ్చిన అతిథిని సేవించే భాగ్యం నేను కోల్పోయాను అన్నాడు. ఇది పరాకాష్ట అండి. అన్నదానానికి, భక్తికి పరాకాష్ట. డబ్బు మందే, అతిథి మన వాడే. పోయింది ఏమున్నది? అది అని అనుకుంటే ఎట్లా? ఇక నిత్యాన్నదానం చేసేవాడు బాలారాం బాప. ఒకసారి ఆయన వద్దకు ఒక వ్యక్తి గుర్రం స్వారీ చేసుకుంటూ అలసిపోయి వచ్చాడు. గుర్రం మీద నుండి దిగలేని స్థితిలోనే ఉన్నాడు. ఈ బాపాజీయే అతన్ని మెల్లగా దింపాడు. మంచంపై పొడుగోబెట్టి లడ్డూని నోట్లో పెట్టి తినిపించాడు. ఆ అతిథి నిద్రపోసాగాడు. అప్పుడు బాపాజీ ఏం చేశాడు? గుర్రం దగ్గరికి వెళ్ళి, నీ మీద స్వారీ చేసిన యజమానే అంత అలసిపోతే నీవెంత అలసిపోయావో అని ఆ గుర్రానికి దాణా వేసి గుర్రం కాళ్ళకు కాపడం పెట్టి ఒత్తసాగాడు బాపాజీ. ఎందుకంటే
యజమానిలోనూ గుర్రములోనూ ఉన్నది ఆ రాముడే కదా. ఇది రాముణ్ణి సేవించే విధానం. రఘుకుల తిలక రారా, ఇది మనం చేసే సేవించే విధానం. అర్థం కాల? ఇప్పుడు అది తెగ వైరల్ అయిపోతుందంట పాట. ఇటువంటివి పెట్టుకొని సొల్లు మాట్లాడుకుంటూ మన జీవితాలను గడుపుకుంటున్నాం. అదే భక్తి అని. ఆ గుర్రానికి దాణా వేసి గుర్రం కాళ్ళకు కాపడం పెట్టి గుర్రం కాళ్ళు వత్తసాగాడు బాపాచి. ఎందువల్ల? గుర్రం పైన వచ్చినోడే, పైన కూర్చొని వచ్చినోడే అలసిపోతే ఇంకా నువ్వు 4 కాళ్ళ మీద వాడిని మోసుకొని వచ్చినా నువ్వెంత అలసిపోయి ఉంటావు. ఏం సార్ అసలు ఏంది ఇది? కాబట్టే వాళ్ళని మహాత్ములు అన్నారు. మనల్ని ఏమన్నారో నాకు తెలియదు. ఇవి వింటూ ఉంటే ఒకనాటికి నీలో ఆ దయాగుణం కలిగే అవకాశం ఉంది. అసలు వినకపోతే స్కూల్కి అప్పుడప్పుడన్నా పోతే 1 2 3 4 అనేది వస్తుంది. అసలు పోలేదనుకో తెలియదు, నీకు ఏందే తెలియదు. అదే మనం ఆలోచించాల్సింది. ఎక్కడికో ఒక దగ్గరికి బయలుదేరండి, వింటూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి, పని అయిపోద్ది. ఒక ఆశ్రమంలో 2 ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు నిత్య కర్మలు చేసి దేవతోపాసన చేసి వాయుదేవతోపాసన చేసి ఆహారాన్ని స్వీకరించేవారు. ఒకసారి వాళ్ళిద్దరూ ఇంకా అన్నాన్ని తిందామనేటువంటి సమయంలో నారాయణ హరి అనే కేక వాళ్ళ గుమ్మం ముందర వినబడింది. భిక్షార్థి అయి ఒక బ్రహ్మచారి వచ్చాడు అక్కడికి. మరి వాకిట్లోకి వచ్చిన అతిథిని ఉత్త చేతులతో పంపకూడదు. కానీ ఆనాడు ఆ ఋషులు ఈ వేళలో ఇక్కడ భోజనం లభించదు, వెళ్ళిరా అన్నారు. వచ్చిన బ్రహ్మచారి వారింకా అజ్ఞానంలో ఉన్నారని గ్రహించాడు. వారి మధ్య సంభాషణ ఇలా సాగుతూ ఉంది. బ్రహ్మచారి తాము ఏ దేవతోపాసకులు అని అడిగాడు. ఋషులు వాయుదేవోపాసకులం అంటే ప్రాణదేవోపాసకులం. బ్రహ్మచారి అడిగాడు, వాయుదేవత సర్వవ్యాపేనా? అవును. బ్రహ్మచారి, నాలోనూ మీలోనూ కూడా వ్యాపించి ఉన్నది వాయువేనా? అవును. మరి నాలో వ్యాపించి ఉన్న వాయువునకు మీరు భోజనం పెట్టకుండా తిరస్కరించడం ఆ వాయుదేవతను తిరస్కరించినట్లు కాదా అని అడిగాడు. ఋషులు తమ అజ్ఞానాన్ని తెలుసుకున్నారు. బ్రహ్మచారిని లోపలికి ఆహ్వానించాడు, అతడికి భోజనం పెట్టాడు. అప్పుడు ఆయన భోజనం చేస్తుంటే అతనిలో వారు ఉపస్య దేవత అయిన వాయుదేవతే భోజనం చేస్తున్నట్లు చూచారు. నరుడే నారాయణుడని అతనిని తృప్తి చేయడం తాము ఉపాస్య దేవతను తృప్తి చేయుటయే అనే అదే నిజమైన ఉపాసన అని వారు గ్రహించారు. ఏంది? వన్స్ అగైన్, నరుడే నారాయణుడని అతడిని తృప్తి చేయటం తాము
ఏ దేవతనైతే కొలుస్తూ ఉన్నావో ఆ దేవతను తృప్తిపరచటమే అదే నిజమైన ఉపాసన అని ఆ ఋషులు గ్రహించారు. మరి సాయి భక్తులకి ఎవరు ఉపాస్య దేవత ఎవరు? సాయియే. కాబట్టే సాయి చెప్పారు, రామచంద్ర ఆత్మారాం తర్కట్ భార్యకు, లక్ష్మీబాయి షిండేకు మొదలైన వారందరికో చెవిలో పోరినట్లు చెప్పేవాడు బాబా. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే, ఇది సర్వత్రా ప్రమాణం, ఇది పరమసత్యం అని. ఆకలి తీర్చడం జ్ఞానానికి మొదటి మెట్టు. ఏం సార్ ఈ పని చేయలేకున్నాం మనం? ఎట్లా మొదటి మెట్టు అవుతుంది? థ్యాంక్ యూ బాబా, ఇప్పటికిప్పుడు ఇచ్చాడండి, ఇప్పటికిప్పుడు ఇచ్చాడు నాకు. జ్ఞానానికి మొదటి మెట్టు అంటే సర్వజీవులలో ఉన్నటువంటి దైవాన్ని గుర్తిస్తున్నావా లేదా? దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి కొన్ని స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ని నువ్వు అధిరోహించినట్లు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే, ఇది పరమసత్యం, సర్వత్రా ప్రమాణం అని చెప్పారు బాబా. ఆకలి తీర్చడం జ్ఞానానికి మొదటి మెట్టు. థ్యాంక్ యూ సార్ రామారావు గారు. మెనీ 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 థ్యాంక్స్ సార్. బా విచిత్రం అండి, విచిత్రం. మీకు కూడా మెనీ 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 థ్యాంక్స్ అన్న. వినగలిగే చెవులకు, చూడగలిగే కళ్ళకు, పనులు చేసే చేతులకు, ఆలోచించే మనస్సుకు అన్నదానం ఒక ఆధ్యాత్మిక ఖజానా. లేండి, మళ్ళీ ఒలుస్తురుగానే పొయ్యి మీద ఏదైనా పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. ఆ పద్మ ఏముంది, ఆమె రాలా, చెప్తా, వస్తే చెప్తా. వినగలిగే చెవులకు ఉన్నాయి, మనకున్నాయి చెవులు. చూడగలిగే కళ్ళకి ఉన్నాయా? నాకైతే ఉన్నాయి. పనులు చేసే చేతులకు ఉన్నాయా? ఆలోచించే మనస్సుకు అన్నదానం అనేది ఒక ఆధ్యాత్మిక ఖజానా. అది వినపెట్టా, అమ్మ చెప్పిళ్ళా. అన్నదానంలో ముక్కల పులుసు ఒకరికి, నీళ్ల పులుసు మరొకరికి పోయనిదే, పొయ్యకుండా ఉండడమే సమత్వము అంటే. అర్థం కాల? అన్నదానంలో ఒకరికేమో మామూలు పులుసు పోస్తా, ఉత్తది ఏమీ లేకుండా. నీకు తెలిసిన వాళ్ళు వస్తే ఏమో ముక్కలేస్తావు. నో, అట్లా ఉండకూడదు. అన్నదానంలో చేస్తే అంతా సరిగ్గా చెయ్యాలి, భేదభావం లేకుండా. ఇదే జ్ఞానానికి తొలిమెట్టు, మలిమెట్టు. కూరగాయలను ఉడికించేటప్పుడు మూతలను ఉంచాలి, ఎందుకంటే అవి సువాసనలను కోల్పోకుండా ఉంటాయి. ఇది మనసుకు వర్తిస్తుంది. మనసుపై ఒక మూతను పెట్టి బాహ్యంలోనికి పోకుండా చూసుకోవాలి, అక్కడే ఉంచాలి ధ్యాస. రమణులు వారు వంట చేసేవారు తమ ఆశ్రమంలో. సాయిబాబా కూడా అంతే. వారు శాకాహారం చేసిన వంటవారే కాదు, మాంసాహారం వండువారు కూడా. తమను ఆశ్రయించిన వారి మనస్సులు
అనే అహంకారాన్ని చంపి ఆ దైవానికి సమర్పణ చేస్తారు వారు. భౌతికాన్ని నుండి ఆధ్యాత్మికతలోనికి అన్నదానం ద్వారా ప్రయాణం చేద్దాం. సాయిబాబా పాల్గొన్న కొన్ని అన్నదానాలు. సాయిబాబా అన్నదానాలు చేసేవాడు, చేయండని ప్రోత్సహించేవాడు. అన్నదానాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అవి సంతర్పణలలో, పండుగల సమయాలలో, వివాహాది కార్యాలప్పుడు చేయబడతాయి. సాయిబాబా మాత్రం అప్పుడప్పుడు వంట చేసి పెట్టేవాడు. ఇతర భక్తులు తమ గృహాలలో అన్నదానం చేసేటప్పుడు బాబా కూడా హాజరైతే బాగుండు అనే కోరికతో ఉంటారు. అంతేకాదు సాయిబాబాను వచ్చి ఆశీర్వదించమంటారు కూడా. భౌతికంగా 1-2 ప్రదేశాలకు తప్ప వెళ్ళని సాయి ఆ భక్తుల కోరికలను తీర్చేవాడు. కాళ్ళు ద్వారకామాయ నుండి కదిలింపకుండా, అదే సాయి చరిత్రలోని విశేషం. ఒకసారి బీవీ దేవ్ అనే సాయి భక్తుడు దహనులో జరిగే ఉద్యాపన కార్యక్రమానికి సాయిబాబాను ఆహ్వానించాడు. బాబు సాహెబ్కి ఉత్తరం రాశాడు. నేను ఇంకొక 2 వస్తామని చెప్పని ఉత్తరం రాయమన్నాడు. ఈ కథ మీకు తెలిసిందే. పూర్వ పరిచయమైన ఒక బెంగాలీ సాధువు ఉద్యాపన రోజు ఉదయమే దేవుని కలిసి నేను మరి 2 భోజనానికి రావచ్చునా అని అడిగాడు. దేవ్ అంగీకరించాడు. మధ్యాహ్నం ఆ బెంగాలీ సాధువు మరో 2 తీసుకొని భోంచేసి తాంబూలం స్వీకరించి వెళ్ళాడు. ఈయనేమో సాయిబాబా కోసం నిరీక్షిస్తున్నాడు. నిరాశే మిగిలింది. ఏమి రాలేదు, ఇచ్చిన మాట తప్పారని చెప్పిన లెటర్ రాశాడు. అప్పుడు బాబా ఉత్తరం రాయిపించాడు మళ్ళీ. నేను 2తో వస్తానన్నాను, మేము వచ్చాము, తిన్నాము, తాంబూలం స్వీకరించాము, నువ్వు నన్ను పలకరించావు, గుర్తుందా అని రాశాడు. ఒరే మర్చిపోయానని, నేను గుర్తించలేదే, బాబా మాటల్ని పట్టించుకోలేదే అని విచారించాడు మన దేవ్. సాయి ఇచ్చిన మాటను తప్పనివాడు. పొరపాటు ఎప్పుడు పొరపాటు ఏంది అంటే మనం సాయిని గుర్తించలేకుండుటయే. ఓసారి జీకే రేగే తన మామగారైన నారాయణరావు పరూల్కర్ వలన సాయిబాబా భక్తుడయ్యాడు. రేగ ఈ రేగ కదా, ఈయన వేరే రేగే, తహసీల్దార్గా పనిచేశాడు. రేగ గారి 3వ కుమార్తెకు వివాహం ఖరారైంది. ఆ వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించమని సాయినాథుని కోరాడు రేగే. సాయి కాదనడుగా. నేను స్వయంగా వివాహానికి హాజరవుతాను అని సాయిబాబా వార్తను పంపాడు. ఆ పెళ్లి పెద్దలు సాయి కోసం నిరీక్షించాలి. ఏ రూపంలో వస్తాడో, ఏ సమయంలో వస్తాడో. పందిరి ఇంట్లో పెళ్ళవుతూ ఉంది, సాయి జాడలేదు. వివాహ వేడుక జరిగే సమయంలో ఒక కవర్ వచ్చింది. ఆ కవరులో ఊదీ పొట్లం, ఆ ఊదీని వధూవరుల నుదుటిపై పెట్టవలసిందనే ఆదేశం. ఊది రావడం అంటే స్వయంగా సాయినాథుడు వచ్చినట్లే. వధూవరుల నుదుటిపై ఊదిని పెట్టారు పెళ్లి పెద్దలు. అదే రోజు ఒక ఫకీర్ వచ్చాడు. ఎక్కడికి? రేగే మామగారైనటువంటి నారాయణరావు పరూల్కర్ వచ్చి ఒక పైసా అడిగాడు. అయితే నారాయణరావు ఇవ్వల. ఆ ఫకీర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నారాయణరావుకి ఆలోచన వచ్చింది, ఆయన సాయిబాబానే కదా అని. అలా రావడం సహజమే. లోగడ
చంద్రాబాయి బోర్కర్ అనే సాయి భక్తురాలు వద్దకు పకీరు వచ్చి వెల్లుల్లి పచ్చడి అడిగాడు. చంద్రాబాయి బోర్కర్ ఆ సమయంలో చాతుర్మాస్యంలో ఉంది. ఆ విషయాన్ని ఫకీరుకి చెప్పింది. ఆ ఫకీరు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఫకీరు వెళ్ళిపోయిన తరువాత అనుమానం వచ్చింది చంద్రాబాయి బోర్కర్కి, ఆయన సాయిబాబాయే అని. సాయిని గుర్తుపట్టకపోవడం సహజమే. వెంటనే నారాయణరావు తన అల్లుడైన రేగే వద్దకు వెళ్ళి ఫకీరు పైసా అడగడం గూర్చి చెప్పాడు. ఆ ఫకీర్ ఎవరో కాదు మామగారు, సాక్షాత్తు సాయియే. మరలా తిరిగి ఆయన మీ వద్దకు రావాలని, మన వద్దకు రావాలని రేగే ప్రార్థించాడు బాబాని. మరునాడు ఇంకొక ఫకీర్ వచ్చి పైసాని అడిగాడు. రేగే సంతోషంగా సమర్పించాడు. అంతేకాదు, నారాయణరావు ఆ ఫకీర్తో భోజనం చేసి వెళ్ళమని అడిగాడు. ఫకీర్ భోజనం చేయలా. అయితే సాయిబాబా ఎక్కడా భోజనం చేయడా ప్రశ్న. నానాసాహెబ్ నిమోన్కరు సాయినాథుని భక్తుడు. నిమోన్కర్ చెల్లెలికో అక్కకో వివాహం కుదిరింది, సోదరికి. సాయిబాబాను ఆహ్వానించాడు నిమోన్కర్. నేను తప్పక వస్తాను అని మాట ఇచ్చాడు మన సాయి. ఆ మాట చాలు నిమోన్కర్కు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. ప్రత్యేకంగా విస్తర వేసి అన్ని పదార్థాలు వడ్డించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందరో పరపతి ఉన్న వ్యక్తులు, గ్రామ పెద్దలు వివాహానికి వస్తూ ఉన్నారు. వారి ధ్యాసలో పడి సాయిబాబా విషయం మర్చిపోయాడు. అంతేగాని నిర్లక్ష్యం లేదు ఆయన లోపల. కొంచెం సేపు అయ్యాక ఒక ఫకీర్ వచ్చాడు. ఆ ఫకీరుకు ఇంటి బయట ఒక స్తంభం వద్ద విస్తరి వేసి భోజనం పెట్టారు ఆ ఇంటివారు. ఫకీరు భోంచేసి దీవించి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత నిమోన్కరు షిరిడీకి వచ్చాడు. నొచ్చుకున్నాడు, మీరు పెళ్ళికి రాలేదని. లేదు, నేను వచ్చాను. ఇంటి బయట స్తంభం వద్ద భోజనం పెట్టావుగా. సాయిబాబా ఫకీర్ రూపంలో వస్తాడని నిమోన్కరు ఊహించలే. అదిగాక వచ్చిన పెద్దల్ని వాళ్ళని ఆహ్వానిస్తూ సాయి మాటే మరిచాడు. దాసుడి తప్పులు దండముతో సరి, అది లెక్క. చెప్తేనే నువ్వు బాబా దగ్గరున్నా కూడా ఈ కులమతాలు పట్టింపులు, ఒక సాధువుని ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టలేనటువంటి కుసంస్కారం మంది. ఇవన్నీ చెప్పుకునేదానికి భలే ఉంటాయండి. సాధువు అంటే ఎవరా? సాక్షాత్తు పరమేశ్వరుడు. నువ్వు చెయ్యలేని పనిని అతను చేశాడు. ఏందే, అతనుకున్నటువంటి శాంతి నీకుండదు. నువ్వు వదలనేటువంటి దానిని అతను వదిలేశాడు. ఎవరు గొప్ప ఇద్దరిలో? ఇంటిళ్ళ పాది వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని ఆ నీళ్లు తాగాల. అసలు అది సాధువు అంటే. మనకు అర్థం కాదు అదంతా. ఏందే, పోరా అట్ట ఇట్ట అని మాట్లాడతాం. చెప్తేనే ఈ దేశంలో వేదం పుట్టింది, అది పుట్టింది, అన్నీ పుట్టాయి. మనం పుట్ల, అది మనలో ఆ బుద్ధి పుట్ల. ఆ రోజు సాయిబాబా ఫకీరుగా వచ్చి భోజనం చేసిన ప్రదేశంలో సాయిబాబా పాదుకులను ప్రతిష్ఠించాడు నిమోన్కర్. బాబా వచ్చిన దానికి తీపి గుర్తుగా పోనీ అదన్నా చేశాడు. ఇంకపోతే దాము అన్నా కాసార్ సాయిబాబా భక్తుడు. రసనే ఒకసారి షిరిడీలోనే విందు ఏర్పాటు చేయదలుచుకున్నాడు. దానికి బాబాని ఆహ్వానిద్దాం అనుకున్నాడు ఆయన. అయినా సాయిబాబా స్వయంగా రాడు కనుక
ఈ రసనే సాయిబాబాకి బదులుగా బాలాపాటిల్ని విందుకు పంపమని కోరాడు. బాలాపాటిల్ ఎవరు? కడజాతివాడు. దుత్ అని అసహించుకోకుండా ఉంటే పంపుతానని సాయి పలికాడు. రసనే సాయి చెప్పినట్లే చేస్తానని మాట ఇచ్చాడు. విందు రోజు రానే వచ్చింది. రసనే భోజనం తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక ప్లేటులో వండిన వంటకాలన్నీ వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాడు. వెంటనే ఒక నల్లని కుక్క లోపలికి ప్రవేశించి ఆ పళ్ళెములో వడ్డించిన పదార్థాలన్నీ తిని వెళ్ళిపోయింది. తాను పిలవగానే కుక్క వంచినందుకు కానీ ఆ ఆహార పదార్థాలను తిన్నందుకు కానీ ఆయన చింతించల. అది తినేంత వరకు అక్కడే గౌరవ భావముతో చేతులు కట్టుకొని నిలబడ్డాడు రసనే. అది వెళ్ళిపోయిన తర్వాత బాలాపాటిల్ని ఆహ్వానించి తనతోనే కూర్చోబెట్టుకొని భోంచేశాడు. ఈయన కుమారుడే దౌలత్ షా. దౌలత్ షాకి వధువును సాయి ఎంపిక చేశాడు. పండరీపురంలో వివాహం చేయాలని నిశ్చయించారు. సాయిబాబాని రమ్మని రసనే ఆహ్వానించాడు. అప్పుడు సాయిబాబా, నేను నీతోనే ఉంటా, భయపడవద్దు, నన్ను ఎప్పుడు తలుచుకున్నా నేను నీ చెంతనే ఉంటాను అన్నారు సున్నితంగా. అంటే తాను రాలేనని, తన గురించిన స్మరణ ఉంటే నేను ఉన్నట్టే అని సాయి సందేశం. అయినా కూడా రసనే సాయిబాబాని వివాహానికి రమ్మని ఒత్తిడి చేశాడు. భగవంతుని అనుమతి లేనిదే నేను ఏ పని చెయ్యను, నా తరపున శ్యామను పంపుతా అన్నాడు సాయి. శ్యామ హాజరయ్యాడు. దానికే ఇక్కడ జ్ఞానం అవసరం. నామము నామి వేరు కాదు. అర్థమైందా? నువ్వు బాబా స్మరణ చేస్తున్నావంటే బాబా అక్కడ ఉన్నట్టే లెక్క. అదే ఆయన అనుగ్రహం, అదే నువ్వు ఆయన నమ్మినట్టు. అంటే దానికి నీ మనసు 100% నమ్మిందనుకో, దానిని భగవంతుడి అనుగ్రహం నీ మీద కుప్పలు కుప్పలు కురిసినట్టే లెక్క. అదే జ్ఞానం, అదే అవగాహన, అదే అర్థం చేసుకోవడం. దానికన్నా పెద్దలు చెప్తారు, నామము నామి వేరు కాదు, రెండు ఒకటే. సచ్చరిత్రం ఉంటే నీ పక్కలో సాయి పడుకున్నట్టే. నువ్వు ఆ ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటే ఒకనాడు సాయిబాబా పక్కన తగలుతాడు నీకు. ఆ నమ్మినోడికి అసలు తగడు. నమ్మకమే బలం, నమ్మకమే గురువు, గురియే గురువు అని చెప్పింది అమ్మ. అది సరే. ఇంకొక విషయం, ఎంఏ ప్రధాన్ ఆ బాబా చెప్పిన మాట మీద నమ్మకం లేకనే మనం పరుగులు తీస్తుంటాం. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే బాబా మాటల్ని వింటాడు. ఇంకొందరు భక్తులు తన మనసు తృప్తి పడేదానికి కావలసిన సాధన చేస్తూ ఉంటారు. ఆ తృప్తి ఎప్పటికీ తీరదు, జ్ఞానం రాదు. ఏందే? ఆ తృప్తి ఎప్పటికీ తీరదు. ఇది నిజం, నమ్మినా నమ్మకపోయినా. బాబానే చెప్పాడు, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటా. నమ్మావా? లే. ఎందువల్ల నమ్మలేకపోతున్నాం? మనం ఎప్పుడు ఆ భావనలోకే పోలేదుగా. రోజులో ఎన్ని గంటలు, ఎన్ని అర్ధ గంటలు, ఎన్ని నిమిషములు
ఆ యొక్క ఆలోచనలోకి వెళ్ళావు? స్థిరపడాలి అంటే 1కి 10 సార్లు చెప్పుకోవాలా. చిన్నప్పుడు ఎక్కాలు చెప్పుకున్నట్టు. చిన్నప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివి అక్క అక్క ఇదిగో అక్క అని చెప్పేవాళ్ళం. దాంట్లో తప్పులు ఉంటే చెప్పించేది అక్క, తమ్ముడు, ఎవరైనా కానీ. దానివల్ల మనం నమ్మలేకపోతున్నాం. ఎందువల్లంటే 3వ అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయామే కానీ దాని లోపల ఉన్నటువంటి విషయం ఉంది, సారం, దాన్ని గ్రహించాల ఇప్పటికి కూడా. చెప్పుకొని వెళ్ళిపోతూ ఉండడమే అంతే. మేము కూడా సారం గ్రహించాల. ఫీల్ ది గాడ్, ఫీల్ ది ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్. నువ్వు నామం చెప్పుకుంటున్నావు ఖాళీగా ఉంటే, కానీ ఫీల్ కావడంలే. పెద్ద మిరాకిల్ ఇది. అందరం చేసే కామన్ థింగ్, మిస్టేక్ అన్న కానీ కామన్ థింగ్ ఏంది. కాబట్టే నామం ఎట్లా చెప్పుకోవాలంటే నీ హృదయంలో ఆయన్ని చూస్తూ నామం చెప్పుకోవాలి. అటా చిన్నగా కళ్ళు మూసుకొని నీ మనసును చూడు, ఆయన్ని చూడబాక. ఆయన అంటే ఎవరు? మనసు, శుద్ధ మనసే ఆయన. నీ మనసును చూస్తూ నామాన్ని చెప్పుకో. మనసు ఎక్కడికి పోదు. నన్ను చూస్తున్నాడు రే ఓనరు. ఏందే, ఓనర్ చూస్తూ ఉంటే గుమస్తా ఏసీ వేసుకోడు కారులో. ఓనర్ అటు పోగానే మళ్ళీ ఏసీ ఆన్ చేసేస్తాడు. ఆ విధంగా నువ్వు అలా ఆ మనస్సు వైపు చూస్తూ, ఎందువల్లంటే జారిపోయేది మనస్సు కాబట్టి. ఏందే కాకా ఒక్క క్షణం ఏమారుతువా, మనసులో నుండి వాడు వెళ్ళిపోతాడు విఠలుడు. కాబట్టి నీకు దర్శనమిచ్చేది అక్కడ ఆయన మనసులో. ఆ మనస్సులో ఆయన్ని చూస్తూ ఉండు. అంటే మనస్సుతో సహా ఆయన చూస్తూ ఉండు. తెరతో సహా సినిమా చూడం మనం, తెర మీద సినిమాను చూస్తాం. ఇక్కడ అట్ట కాదు. మనస్సు ఎక్కడికి పోకుండా ఉండేదానికి నామం చెప్పుకోవడం కానీ, భజన చేయడం కానీ, పారాయణ చేయడం కానీ, పూజ చేయడం కానీ, వ్రతాలు నోములు చేయడం కానీ, ప్రదక్షిణలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ. ఏందే, నామాన్ని మనసును కట్టేసేదానికి. ఇప్పుడు కుక్కను కట్టేసేదానికి బంగారు బెల్ట్ వాడచ్చు, ఇనప బెల్ట్ వాడచ్చు, లెదర్ బెల్ట్ వాడచ్చు, వెండి గొలుసులు వాడచ్చు, స్టీలు గొలుసులు ఉంటాయి కోటింగ్ వేసి, అది వాడచ్చు. ఏదైనా లేకుంటే చాంతాడైనా వాడచ్చు. అట్లాగే మనసును కట్టేసేదానికి 100 రకాల మార్గాలు ఉన్నాయి. కుక్కను కట్టేసేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, మనసును కట్టేసేదానికి ఇవన్నీ మార్గాలు. అర్థమైందా? సింపుల్ లాజిక్. ఇల్లుల్లో ఇంటికి తాళం వేసేదానికి ఒకరు గాడ్రేజ్ వాడతారు, ఒకరు ఇంకొకటి వాడతారు, ఒకరు ఇంకొకటి వాడతారు. అర్థమైందా? చీరలు కట్టుకునే, ఒళ్ళును కప్పుకునేదానికి రకరకాల చీరలు, రకరకాల ప్యాంట్లు, చొక్కాలు వాడతారు. అట్లాగే మనసుని కట్టిపడవేసేదానికి రకరకాలు వాడతారు. అయ్యే భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలు. నువ్వు ఏమైనా చెయ్యి, ఏందే, మనసు కదలకూడదు. మనసు కదిలితేనా ఇంకేమిలే, అవుట్. ఎక్కడెక్కడియో దవ్వుకోవాల్సి వస్తుంది మనసు కదిలితే. ఎందువల్లంటే మనసు ఆలోచించినట్టు శత్రువులు కూడా ఆలోచించరు. బయటికి చెప్పరు కానీ, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ,
ఎన్నోసార్లు కొంతమంది భార్య చనిపోవాలని, భర్త చనిపోవాలని కోరుకొని ఉంటారు. అయితే మూసిన ముత్యాలే అందరూ అర్థమైందా? అంత ప్రమాదకరమైంది ప్రపంచంలో ఆటం బాంబు కాదు, నీ మనసే నా మనసే. అర్థమైందా? బా ఈ ముసలాడు పోతే హాయిగా ఉండని కోరుకుంటావు నువ్వు. చూసావా ఎంత ప్రమాదకరమైందో మనసు అంటే. కాబట్టి దాన్ని మన చేతితో గుప్పిట్లో ఉంచుకోవాలి. ఏందే గుప్పిట్లో దాన్నే అడిగాడు ఆయన పెరిగివా, 3 నిమిషాలు ఇస్తావా నీ మనసుని? అది సరే. ఈ ఎంఈ ప్రధాను బొంబాయిలో పెద్ద న్యాయవాది, సాయి భక్తుడయ్యాడు. ఆయన షిరిడీలో కొంతకాలం అట్టే ఉండిపోయాడండి. వాళ్ళు పిచ్చోళ్ళండి వాళ్ళు. మరి ఇంత పిచ్చా బాబా అంటే. ఆయన ఒకసారి బాబా దగ్గరకు వచ్చి భిక్ష ఇస్తామనుకున్నాడు. ఆ భిక్షకు ఏ ఏ పదార్థాలు వండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో చెప్పమన్నాడు. బాబా ఏమన్నాడు, విందుకి పూరన్ పోలీలు చేయమన్నాడు, బొప్పట్లు. అంతేకాకుండా దాదా కేల్కర్ సోదరుని కుమారుడైన బాబును కూడా పిలవమని చెప్పాడు సాయి. అంతేకాదు నేను కూడా వస్తాను అని స్వయంగా సాయిబాబాను ఆహ్వానించకుండానే నేనే వస్తానని బలికాడిన. ఇక ప్రధాన్ ఆనందానికి హద్దులే లేవు. అంతే, ఎందుకు ఏర్పాట్లు జరిగాయి, అందరికీ వడ్డలు జరిగాయి. సాయిబాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో భోజన పదార్థాలన్నీ వడ్డించారు. అంతలోనే ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి పూరన్ పోలిని ఎత్తుకొని పోయింది. ఆ రూపంలో సాయి వచ్చి పూరన్ పోలిని తీసుకున్నారని అందరూ మీలాగా చప్పట్లు కొడుతూ హర్షధ్వనాలు చేశారు. అంతేకాదు సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆయన వైఖరిలో మార్పు లేదు. ఎందువల్లంటే నేను సమాధి అనంతరము అప్రమత్తుడనే అని చెప్పానుగా. కృష్ణారావు నారాయణ్ పరూల్కర్ అనే అతను ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా అన్న సంతర్పణ చేద్దామనుకున్నాడు. బాబా సమాధి చెందాడు కాబట్టి ఇంకా ఆయన్ని పిలవడం కుదరదనుకున్నాడు. అతని మనసు చెప్పింది, నిజంగా నువ్వు సాయిబాబాని పిలవాలనుకుంటే భోజనానికి ముంబైలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ను ఆహ్వానించు అని మనసు బోధ చేసింది. కానీ కాకా ఎంతో దూరంలో ఉన్నాడు. ఆయన ఆహ్వానించడం ఆయనను కష్టపెట్టడమే అవుతుంది అని ఆయనే తనను తాను సమాధానపరుచుకున్నాడు. కానీ మనసేమో ఇంకా కాకాను ఆహ్వానించు, ఆయన వంటి సాయి భక్తుడు పూజిస్తే సాయి భుజించినట్లే అన్నది అతని మనస్సు. కాకాను ఆహ్వానిస్తూ ఉత్తరం రాశాడు. ఒకవేళ కాకాసాహెబ్ రాకపోతే ఇదంతా వృధాయేనా అని అనుకోసాగాడు ఆయన. బాబా, నేను పాపిని, మా ఇంట్లో మీరు అడుగుపెట్టి భోజనం చేయడం నా నుదుటన వ్రాసినట్టు లేదు అని బాధపడ్డాడు ఆయన. బాధపడి సాయి పటానికి సాష్టాంగ నమస్కారం చేసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఇంతలో టెలిగ్రామ్ వచ్చింది. కాక మరియు శ్యామ ఇద్దరూ భోజనానికి మీ ఆహ్వానాన్ని అందినట్లు, మేమిద్దరం బయలుదేరుతున్నట్లు అని ఒక టెలిగ్రామ్ వచ్చింది. వారిని ఆహ్వానించి అతిథి సత్కారములు చేసి భోజనం పెట్టాడు. సాక్షాత్తు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజే వచ్చి భోంచేశాడన్న ఆనందం ఆయనకి కలిగింది. అది మనం అంటే ఇంకొక రవ్వ ముందరకి అడుగేయచ్చు.
ఒక్క కాకా సాహెబ్ భక్తుడే కాదనలా, ఒక్క కాకా సాహెబ్ దాంట్లోనే ఉంటాను అని చెప్పలా. దానికనే అప్పటి వాళ్ళకన్నా మనం అదృష్టవంతులం. ఇప్పుడు అంత భక్తులను ఎక్కడ తేగలం మనం? అది సరే, వాళ్ళ భావాలు ఇవి. మనకి ఇంకా సుమగమం చేశాడు. నువ్వు ఎత్తుక్కొని పడలేదురా, నీ వాకిట్లో ఇంత బెటరా, ఆ చీమలో దోమలో కుక్కలో నక్కలో పిల్లులో ఎలుకలో తింటాయే, అవన్నీ నా రూపాలేరా అన్నాడు. భక్తిని సులభతరం చేసేసాడండి భగవంతుడు. దిగంబర్ పంత్ కులకర్ణి మహారాష్ట్రలో పన్నులు సేకరించి ఆ పన్నులను ధాన్య రూపంలో ధాన్య గిడ్డంగులలో నిల్వ ఉంచే అధికారి ఆయన. నేను చెప్పానో లేదో, మహారాష్ట్రలో మరి పిండి పిప్పి చేస్తారు తెలుసా. చాలాసార్లు చెప్పుండాను మీకు. నిన్న నిజం బయటకు వచ్చింది, మీరు ఎంతమంది చూశారో. నేను ఫోన్లో పెట్టుండా, సత్సంగం గ్రూపులో రెండిట్లో పెట్టుండా. స్త్రీలు ఋతుస్రావానికి గురవుతున్నారని గర్భసంచులు తీసేసుకొని కూలి పనికి పోతున్నారు వాళ్ళు ఇచ్చే 150 రూపాయలకి. కొన్ని ఏళ్ల పాటు ఈ సంగతి తెలియలా. 33,613 మంది స్త్రీలు గర్భసంచిని తీసేసుకొని కూలికి పోతున్నారు. ఆ 4 రోజులు కూడా కూలి పనికి పోతే రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులయ్యి. అర్థమైందండి? ఇది వెలుగులోకి వచ్చి అక్కడ మళ్ళీ గందరగోళం అయితే కొద్ది రోజులు అటా ఉండి మాకు అన్నం పెడతారా మీరు అని మళ్ళీ ఒక 6,000 చిల్లర ఆపరేషన్లు జరిగాయి. అంత కర్కశత్వం ఉంది మహారాష్ట్రలో. 150 రూపాయల కన్నా పెంచేవారు సార్ వాళ్ళు. ఈ రోజుటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆంధ్రాలో ఎక్కడుంది 400కే? అంత పని చేయించుకుంటారు కానీ డబ్బులు ఇవ్వరు. దానికనే బాబా స్పెషల్గా చెప్పాడు, పావలా పనికి 2 రూపాయలు ఇచ్చాడు. షిరిడి మాదంటారు, బాబా మావాడు అంటారు, అంతే. బాబా చెప్పిన మాటల్ని పట్టించుకోరు, బాబా చేసిన లీలల్ని గురించి పట్టించుకోరు. అది షిరిడి అంటే, అది మహారాష్ట్ర అంటే. ఏందే, పనులు లేకుండా ఉండడం వేరు, పని చేయించుకొని పనికి తగ్గ జీతం ఇవ్వకుండా ఉండడం వేరు. దానికనే కోటీశ్వరులు అయిపోతున్నారు, భిక్షాధికారులు ఇంకా అధమ స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మహాత్ములందరూ ఉత్తరాదిలోనే జన్మిస్తారు. వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి నువ్వు ఎగబడతావు ఉత్తరాదికి. ఏందే, నువ్వు ఎగబడతావు ఉత్తరాదికి. కౌరవ పాండవులు కూడా ఉత్తరాదోళ్లే కదా. కాబట్టే కదా వాళ్ళ ఆ దుర్మార్గం, ఆ దుర్యోధనుడా ఉత్తరాదోడండి. నీకు తెలియదు సరే, మనకెందుకులే, చెప్తున్న మాటకి మీకు. సరే, ఈయన దిగంబర్ పంత్ కులకర్ణి మహారాష్ట్రలో మొఘలాయ సామ్రాజ్యం అప్పుడు పన్నులు సేకరించి ఆ పన్నులను ధాన్యం రూపంలో ధాన్యపు గిడ్డంగలో నిల్వ చేసే అధికారి. ఈయన కుమారుడు దాసు. ఈ తండ్రి కుమారులిద్దరూ దత్త సాంప్రదాయానికి చెందినవారు. ధార్మిక బుద్ధిలో ఒకరిని మించి ఒకరు ఉండేవారు. ఒకసారి కరువు కాటకం సంభవించింది ఆ ప్రాంతంలో. ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. దాసు తండ్రితో, నాన్న మీరు ప్రతిరోజు నా కడుపు నిండేటట్టు చూస్తున్నారు, కానీ నా మిత్రులు 4 రోజుల నుండి అన్నము లేకుండా ఉన్నారు. వారిళ్లలో ఒకే ఒక్క ధాన్యం గింజ కూడా లేదు.
మీరేమో ఈ ధాన్యపు గిడ్డంగుల ద్వారాన్ని ఆకలితో అలమటిస్తున్న ప్రజలకై తెరవండి అని చెప్పాడు కొడుకు దాసు. బిడ్డ దాసు, ఈ ధాన్యం మంది కాదు నాన్న, దీన్ని పంచిపెట్టే అధికారం నాకు లేదు, నేను దీ ఉద్యోగిని మాత్రమే అని చెప్పాడితే వచ్చాడు కొడుకుతో. నాన్న, గిడ్డంగులలోని ధాన్యం ఆపద సమయాన ప్రజలకి ఉపయోగపడుకుంటే ప్రయోజనం ఏముంది? ప్రజల కష్టాలను చూడని, దుఃఖితులను రక్షించని పరిపాలకుడు ప్రజారక్షకుడు కాజాలడు. ఒకవైపు గిడ్డంగుల్లో ధాన్యం చెడిపోతూ ఉంది, మరోవైపు ప్రజలు ఆకలితో చనిపోతూ ఉన్నారు. ఇది అన్యాయం. ఈ అధర్మంలో మీరు భాగస్థులు కాకండి. ధాన్యపు గిడ్డంగులను తెరవండి, నా మీద ఒట్టు అన్నాడు దాసు తండ్రితో. తండ్రి అన్నార్తుల బాధలను గుర్తించాడు, గిడ్డంగులను తెరిపించాడు, ప్రజల ఆకలి మంటలు చల్లారాయి. నవాబుకి ఈ వార్త తెలిసింది, మండిపడ్డాడు, తండ్రి కుమారులను దోషులుగా బంధించాడు. నీవు రాజాజ్ఞ లేకుండా ఎలా ఓపెన్ చేసావు గిడ్డంగల్ని అని అడిగాడు దిగంబర పంతుని. దిగంబర పంతు జవాబు చెప్పే లోప వాళ్ళ కుమారుడు, ఓ రాజా, ప్రజలు మీవారు, ఇలాంటి మహావిపత్తులలో కాపాడడం మీ ధర్మం. నా తండ్రి మీ తరపున ధర్మాన్ని పాటించాడు, మీ గౌరవాన్ని కాపాడాడు, ప్రజలందరూ మిమ్మల్ని కీర్తిస్తున్నారు, మీకు జయమగుగాక అని జయ జయధ్వనాలు పలుకుతున్నారు ప్రభు అన్నాడు నవాబుతో. ఈ చిన్న పిల్లవాడు దాసు అలా మాట్లాడడం చూసి నవాబు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంతేకాదు అతడి యొక్క నిర్భయత్వానికి, తేజస్సుకి విభ్రాంతి చెందాడు. వారికి ఒక ఆలోచన వచ్చింది, ఇటువంటి పిల్లవాడిని మన మతంలోకి తీసుకుంటే మహమ్మదీయ మత ప్రచారానికి అడ్డు ఉండదని అనిపించింది నవాబుకి. నవాబు యుక్తిగా మాట్లాడినాడు. ఏంటంటే, దిగంబర్ పంతు క్షమింపరాని నేరమే చేశాడు. ఈ నేరానికి 5 లక్షల బంగారు నాణ్యాలు ఆయన చెల్లించాలి 30 రోజుల్లో. అలా చెల్లించకుంటే 31వ దినమున దాసు మహమ్మదీయునిగా మార్చబడతాడని దాసుని జైలులో బంధించి దిగంబర పంతును వదిలేశాడు. ఈ దిగంబర పంతుకి ఏం చెయ్యాలనో అర్థం కాల. 5 లక్షల బంగారు నాణ్యాలను ఎక్కడి నుండి తేగలడు? కుమారుడు ముస్లింగా మారవలసిందేనా అని ఆలోచించాడు దిగంబర్ పంత్. దాసు మాత్రం జైలులో కూడా తన ధైర్యాన్ని కోల్పోలా. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని దత్తుణ్ణి స్మరిస్తున్నాడు నిరంతరం. 30 రోజులు గడిచాయి. 31వ రోజు నవాబు కొలువు తీరాడు. ఎవరైనా సరే 5 లక్షల బంగారు నాణ్యాలు చెల్లించి వీడిని విడిపించుకోవచ్చు అని చెప్పాడు నవాబు. ఓ రాజా, ఇవిగో 5 లక్షల బంగారు నాణ్యాలు, దాసుని విడుదల చేయండి అన్నాడు నాణాల సంచిని నవాబుకి ఇస్తూ ఒక వ్యక్తి. నవాబు నోటు నుండి అమృత కలశాన్ని ఎవరో లాగివేసినట్లు బాధపడ్డాడు. మీరెవరు అని ప్రశ్నించాడు. నా పేరు దత్తాజీ భాస్కర్ అన్నాడు ఆ వ్యక్తి. దాసుని విడుదల చేశాడు.
దత్తాజీ భాస్కర్కు కృతజ్ఞత చెబుతామని చూచాడు దత్తాజీ భాస్కర్ జాడలేదు. దత్తుడు చిక్కుతాడా? మనసు ప్రబోధించే ధర్మబద్ధ కర్తవ్యాన్ని పాటించాడు. ఎందరో ఆకలి బాధలను తీర్చాడు ఆ దిగంబర పంత్. అట్టి దిగంబర పంత్కు శోకం కలిగిస్తుందా ఆ దైవం? దత్తాజీ భాస్కర్. భాస్కర్ అంటే ఎవరు? సూర్యుడు. పేరు కూడా చూడండి. ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్క అక్షరంలో కూడా నిధి ఉంటుంది. భాస్కర్ అంటే వెలుగు. దత్తుడు అంటే తెలిసిందే మనకు, దత్తు వచ్చినాడు. వెలుగు అంటే జ్ఞానం. జ్ఞానం ఇచ్చేదానికి నీకు నాకు దత్తు వచ్చాడు ఆయన. మన ఆస్తికి దత్తుడు అంటే చాలామంది మనం బిడ్డలు లేకుండా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు? ఈడ ఆస్తి కుళ్ళిపోతుందని. అర్థం కాల? సో అది వేరే సంగతి. ఇది అట్ట కాదు. దత్త భాస్కర్ అంటే జ్ఞానాన్ని నీకు ఇచ్చేదానికి దత్తుడు వచ్చాడు కాబట్టి ఆయన పేరు దత్తాజీ భాస్కర్ అని చెప్పుకున్నాడు. ఆయనే ఏకనాథ మహారాజు పైఠాన్లో నివసించే మహాయోగి. ఈయన గురువు జనార్దనుడు. ఏకనాథుడికి సద్గురువు కరుణ వలన దత్తాత్రేయ స్వామి దర్శన భాగ్యం లభించింది. ఏకనాథుడి యొక్క సద్గురువు జన్మదినం. దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చిన దినం ఒకటే అవడంతో ఆనాడు పండుగ జరుపుకుందాం అనుకున్నాడు. గోదావరి ఒడ్డున పైఠాన్ ఉంది. ఆ నది ఒడ్డున ఉత్సవ వాతావరణం నెలకొంది. నిరంతరం నిరవధిక భగవన్నామముతో గోదావరి జలాలు ఎగిసెగిసబడుతున్నాయి. ప్రజల వదనాలలో ఆనందం పొంగిపోర్లేంది. ఇక అన్నదానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఏకనాథుడి వద్ద ఉద్ధవుడు అనేవాడు ఉండేవాడు. వాడు ఆ అన్నదాన సేవం చేస్తున్నాడు. హనుమంతుడు రాముడికి ఎలా సేవకుడో అలాంటి సేవకుడే ఈ ఉద్ధవుడు. ఉద్ధవుడు వంట వార్పే కాకుండా రాబడి ఖర్చు కూడా చూస్తూ ఉన్నాడు. ఆనాడు గోదావరి తటాన జరిగిన అన్నదానం ఇతర ఖర్చుల నిమిత్తం ఉద్ధవుడు ఒక భూస్వామి దగ్గర పత్రము రాసి 700 రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ భూస్వామి ఏకనాథుడి దగ్గరికి పోయి తర్వాత నా అప్పు తీర్చు, నా అప్పు తీరకుండా భోజనంగా చేసావా పాండురంగడి మీద ఒట్టే అని చెప్పి అన్నాడు. ఏమన్నాడు? పాండురంగడి మీద ఒట్టే. ఎవరో చూడు. భగవంతుని ప్రార్థిస్తూ ఆ రోజు కటిక ఉపవాసం చేశారు ఏకనాథ్ దంపతులు. అర్ధరాత్రి అయింది. ఉద్ధవుడు వెళ్ళి భూస్వామి ఇంటి తలుపు తట్టి, ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ బాకీ తీరినట్లు రసీదు ఇమ్మని అడిగాడు. రేపు ఉదయం రావచ్చుగా అన్నాడు భూస్వామి. నా యజమాని కటిక ఉపవాసంతో ఉన్నాడు, ఆయన ఆకలి బాధ చూడలేక వచ్చాను అన్నాడు ఉద్ధవుడు. రసీదు ఇచ్చాడు భూస్వామి. ఆ రసీదు తీసుకొని ఏకనాథుని ఇంట్లో చిట్ట ఆవర్జాల పుస్తకంలో పెట్టాడు ఉద్ధవుడు. తెల్లారింది. భూస్వామి తాను చేసిన తప్పు తెలుసుకొని ఏకనాథుని ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరాడు. జరిగిందంతా చెప్పి అది విన్న ఉద్ధవుడు, నేను రాత్రి మీ ఇంటికి రాలేదే అన్నాడు. అయితే భూస్వామి ఇంటికి వెళ్ళి అప్పు తీర్చింది ఎవరు? ఇంకెవరు? పాండురంగడే. అన్నదానం ఎప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది, కానీ ఎవ్వరిని కంట తడి పెట్టనియ్యదు, కష్టాల పాలు కానివ్వదు. తర్వాత హెడ్డింగ్ పిడికెడు అన్నం. ఎంత? ఆ బియ్యపు గింజ ఎంత పని చేస్తుందనేది రేపు వచ్చే సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై జై సాయినాథ్ మహారాజ్ కి జై.